Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ కోషెంట్. ఇంతకుముందు మనం ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ పెరగాలి అనుకున్నాం. తర్వాత సిక్యూ వచ్చింది కాన్ఫిడెంట్ కోషెంట్. తర్వాత ఈక్యూ ఎమోషనల్ కోషెంట్. ప్రస్తుతం స్పిరిచువల్ కోషెంట్ ఉంటేనే ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి అనేది రీసెర్చ్ చెప్తున్న సత్యము. సో మరి ఈ స్పిరిచువల్ కోషెంట్ ఏంటి, ఆ స్పిరిచువల్ కోషెంట్ని ఎందుకు పెంచుకోవాలి యువత, అది పెంచుకోవడానికి మనం పాటించాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటివి అనే విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరికృష్ణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం హరికృష్ణ. నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. రైట్ హరికృష్ణ, ఏమిటి ఇది స్పిరిచువల్ కోషెంట్ అంటే ఏంటి? స్పిరిచువల్ కోషెంట్ అంటే ఫస్ట్ స్పిరిచువల్ అంటే తెలుగులో ఆధ్యాత్మికత. ఇప్పుడు మనం ప్రాపంచికంగా చూసుకుంటే ఏదైనా మన హెల్త్ పర్పస్ కానీ ఇప్పుడున్న యూత్ కానీ ఎక్కువగా చాలామంది చాలా డిప్రెషన్కి వెళ్ళడం కానీ చాలా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే స్పిరిచువల్కి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. స్పిరిచువల్కి వచ్చిన తర్వాత ధ్యానం ద్వారా, మెయిన్ స్పిరిచువల్ అంటే ధ్యానం ద్వారా వాళ్ళ లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది మెయిన్. రైట్, అంటే ఒక ధ్యాన సాధనతో వచ్చే మార్పులను స్పిరిచువల్ కోషెంట్ అనుకుందామా మీ డెఫినేషన్? అవును. ఓకే రైట్. మరి యువతకు ఈ వయసులో ధ్యానం ఎందుకు అవసరము? చాలా బిజీగా ఉంటాం కదా. అవును. యువత అంటేనే చదువు కోసం దానికోసం ఎంతో డే అంతా ఆ వర్క్లో ఉంటారు. ఈ ఆధ్యాత్మికత ఎందుకు అవసరం అంత చిన్న వయసులో? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ హడావిడిగా ఆ పని ఈ పని అందరూ దాంట్లో బిజీ అయిపోయి అందరూ చాలా బిజీ అయిపోయి చాలా డిప్రెషన్కి వెళ్ళడము, ఆ వర్క్లో అయిపోయి అలసిపోవడము, ఎక్కువ థాట్స్ అనే ఆలోచనలు ఆ వర్క్ మీద ఎక్కువ ఫోకస్గా లేకపోవడం. మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ వర్క్లో ఫోకస్ అయిపోతాం, ఆ వర్క్లో లీనమై ఆ వర్క్ కంప్లీట్గా పూర్తి చేయగలుగుతాం మెయిన్గా. ఓకే, అంటే ఈ ఒత్తిడి ప్రపంచంలో ఒత్తిడి లేకుండా ఉండడం, ఫోకస్డ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ వయసులోనా ఇది అవసరమే, ప్రతి ఒక్కరికి అవసరం, చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలకి అందరికీ అవసరం మెడిటేషన్. వెరీ నైస్. మరి ఈ స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకోవడానికి ప్రిన్సిపల్స్ ఏంటివి? ఫస్ట్ ప్రిన్సిపల్ సరైన ధ్యానం చేయడం, అందరి చేత సరైన ధ్యానాన్ని చేయించడం. చాలా మందికి సరైన ధ్యానం అంటే ఏదో జపించడం కానీ మంత్రం చెప్పడం, ధ్యానం కూర్చోబెట్టినప్పుడు చాలా మందికి తెలియదు. యోగా మెడిటేషన్ రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది. చాలా డిఫరెన్స్ ఉంది. యోగా అంటే మన ఫిజికల్ బాడీకి, మెడిటేషన్ అంటే మన మానసికంగా మెంటల్ బాడీకి. ఓకే, అది మెడిటేషన్. ఇప్పుడు చాలా మంది సరైన ధ్యానం అంటే రెండు కళ్ళు మూసుకొని మన రెండు చేతులు వేలలో వేలు పెట్టుకొని రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని మా సహజమైన శ్వాసని గమనించడం. అంటే ఇంకొకటి ఏది లేదు. ఏ దేవుని నామస్మరణ కానీ, ఏ జపం కానీ, ఏ మంత్రం కానీ స్మరించాల్సిన అవసరమే లేదు. మన సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించడం. రైట్, శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండడమే సరి అయిన ధ్యానం. ఏ మంత్రము యంత్రము తంత్రము లేదు, ఏ దేవుడు దేవత రూపాలు చూసేది లేదు. సో ఇది ఈజీ అనమాట అందరికి, ఈజీ మెథడ్. రైట్, ఇది ధ్యాన సాధన చేయాలి, చేపించాలి, అది ప్రిన్సిపల్. అది మనం సాధన చేసింది ఎదుటి వాళ్ళకు చేపించడం వల్ల కూడా స్పిరిచువల్ కోషెంట్ డెవలప్ అవుతుంది. రైట్, ఇది హరికృష్ణ మీ జీవితంలో ఈ ధ్యాన సాధన, సరి అయిన ధ్యాన సాధన లేకముందు, వచ్చిన తర్వాత, సాధన ముందు సాధన తర్వాత ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి? నేను ధ్యానం చేయకముందు రోజు ఎట్లా ఉంటాయంటే, అప్పట్లో నేను గుడికి వెళ్తుంటే అంటే ప్రశాంతత కోసం అట్లా గుడికి వెళ్ళి ఆడ రెండు చెప్పు కూర్చొని ఓన్లీ మన గుడికి వెళ్ళినప్పుడు ఆయనతోసేపు ప్రశాంతంగా ఉంటాం. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా ఉండడం, ఏదో ఆలోచనలు, అది ఆ వర్క్ ఈ వర్క్ ఏదో ఆలోచనలు. ఏ వర్క్ చేయాలన్నా ముందుకు వెళ్ళతుంది కాదు, ఏ వర్క్ చేయాలి ఏది చేయాలి అంత కన్ఫ్యూజన్. ఏ వర్క్ చేయాలన్నా కన్ఫ్యూజన్. 10 మంది 10 రకాలు చెప్తారు, అట్లా చేయండి ఇట్లా చేయండి, ఆ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రాసెస్ ఏది చేయాలన్నా కన్ఫ్యూజన్. ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నేను మెడిటేషన్ ఇదే ప్రాసెస్ తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కన్ఫ్యూజన్ అనేది లేదు. కాన్సన్ట్రేషన్ ఏ వర్క్ చేయాలన్నా ముందు నాకు తెలుస్తుంది. రైట్, ఎవరు చెప్పిన అవసరం చెప్పను, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది కదా. ధ్యాన సాధనతో ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? మనం ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో సాఫ్ట్వేర్ అంటే చాలామంది హడావిడిగా రావడం, హడావిడిగా వెళ్ళడము మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా కానీ
ఎవరినైనా పరీక్షించగానే హడావిడిగా వెళ్తూ ఉంటారు. ఏదైనా పని చేయాలన్నా చాలామంది చిరాగ్గా ఉండడము. చాలామంది అంటూ ఉంటారు పేరుకే జీతాలు వస్తాయి కానీ మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అని చాలామంది అంటూ ఉంటారు. ఈ మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. వాళ్ళు చేయాల్సిన ఆ వర్క్లో లీలమైపోతారు. ఏ పని చేయాలనో ఆ పని మీద వాళ్ళు ఫోకస్గా ఉంటారు. మన ఈ మెడిటేషన్ చేయకముందు ఎలా ఉంటుందంటే అంత హడావిడి, ఏం చేస్తున్నామో ఎక్కడ చేస్తున్నామో ఏం అర్థం కాదు. ఆలోచనలు, మెయిన్గా ఆలోచనలు వస్తాయి విపరీతంగా. ఆలోచన ఇది ఇంట్లో కుటుంబ సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు అని అన్ని ఆలోచనలు మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఏమి చేయాలో కూడా అర్థం కాదు. అవన్నీ ఒక అంటే మనసంతా శూన్యం అవడం అనేది జరుగుతుంది ధ్యాన సాధనతో. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే ఒత్తిడి లేకుండా హాయిగా వర్క్ చేసుకోగలుగుతారు. అవును. ఇప్పుడు మీకు మీ కొలీగ్స్కి డిఫరెన్స్ కనబడుతుందా చాలా సాధన తర్వాత? చాలా డిఫరెన్స్ కనబడుతుంది. నేను ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఇట మెడిటేషన్ చేయండి. మీరు 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 చేసే పనిలో మీకు ఏకాగ్రత, మీ కాన్సన్ట్రేషన్ దాంట్లో లీలమైపోతారు. మీకేం ఒత్తిడి లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఆలోచన లేకుండా మీరు చేసేటప్పుడు దాంట్లో కాన్సన్ట్రేట్గా వర్క్ మీరు స్టార్ట్ చేస్తారు. మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పాను వాళ్ళకి కూడా. ఎవరైనా చేస్తున్నారా మిమ్మల్ని చూసి మారిన వాళ్ళు? చేస్తున్నారు. మారి వాళ్ళు ఏమైనా చెప్పారా వాళ్ళలో వచ్చిన మార్పులు? వాళ్ళు కూడా చెప్పారు, నేను ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదు అని అనుకున్నారు చాలా మంది. ఎప్పుడు ధ్యాన సాధన మొదలెట్టినప్పుడు అనుకుంటారు, అరే ముందు నుంచి తెలిస్తే బాగుండు, స్టార్టింగ్ నుంచి తెలిస్తే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా. అవును సార్. రైట్. ఎప్పుడు తెలిసిన వెంటనే సాధన మొదలెట్టాలి అని అర్థం. అవును. రైట్. సో ధ్యాన సాధన, మరి ఇప్పుడు ధ్యాన సాధన మొదలెట్టినప్పుడు హరికృష్ణ ఏంటి ఈ వయసులో ధ్యానం ఏంటి, ఎందుకు పని లేక అనేవాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, అక్కడ ఉంటుంటారు, ఇక్కడ ఉంటున్నారు. మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసే మంచి పని మనకు తెలుసు, ఏ పని చేస్తున్నాము, ఏం కథ, 10 మందికి ఉపయోగపడి చేస్తున్నాము. ఇది ధ్యానం అనేది మన కోసం మనం చేసుకునేది. ఎవరి కోసము, వాళ్ళ కోసం, వీళ్ళ కోసమే కాదు, మన ఆరోగ్యం కోసము, మన చేసే పని మీద ఏకాగ్రత కోసము, మనం ఎందుకు వచ్చాము అనేది కూడా తెలుస్తుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడానికి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా మనం చేసేది మంచి పని అయితే చేసుకుంటూ వెళ్ళాలి. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. సో ప్రిన్సిపల్ నెంబర్ 1, స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకోవాలంటే సరి అయిన ధ్యానం చేయాలి. సరి అయిన ధ్యానాన్ని అందరికీ పరిచయం చేయాలి, చేపియాలి. సో సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసతో ఉండాలి, ఏమీ చేసేది లేదు నోటితో మనసుతో అనేది అర్థమైంది. వండర్ఫుల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటి? సరైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం. అందరి చేత సరైన పుస్తకాలను చదివించడం. ఏమిటి సరి అయిన పుస్తకాలు అంటే? సరైన పుస్తకాలు అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసిన మాస్టర్ల పుస్తకం, ఫస్ట్ మన బ్రహ్మర్షి పత్రిజీ సార్ పుస్తకాలు, అట్నే ఓషో సార్ పుస్తకాలు, అట్లా కొన్ని పిరమిడ్ మాస్టర్ పుస్తకాలు చదవడం వల్ల మనం ఆ పుస్తకాలు చదవడం వల్ల దాంట్లోది జ్ఞానం తెలుసుకుంటాం. వాళ్ళు చెప్పిన ఆ సందేశాలు, దాని నుంచి మనం సత్యం తెలుసుకుంటాం మెయిన్గా. రైట్. సత్యం తెలుసుకోవడానికి ఇది పుస్తకాలు చదవాలి. శక్తిని పెంచుకోవడానికి, ప్రశాంతత తెచ్చుకోవడానికి ధ్యానం చేయాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అది వస్తేనే ఇది వస్తుంది. అవును. రైట్. ఏమేమి పుస్తకాలు చదవడం జరిగింది హరికృష్ణ? పత్రిజీ బుక్స్. ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం ఎలా చేయాలి, ఓకే, ఇంకా సదానంద యోగి గురువు గారి పుస్తకాలు, బ్రహ్మర్షి సార్ పత్రిజీ పుస్తకాలు చాలా చదివాను. అట్నే ఓషో సార్ పుస్తకాలు. పత్రిజీలో ఏ పుస్తకం బాగా మిమ్మల్ని స్ఫూర్తినిచ్చిన పుస్తకం ఏంటి? ధ్యానం ఎలా చేయాలి, చాలా సింపుల్ గా చెప్పారు. అలాగే ధ్యానం వల్ల లాభాలు, సింపుల్. ఓషో బుక్స్ మీరు ఎలా ఉండాలి, ఎంత ఇతరులతో మాట్లాడేటప్పుడు మనలో నీతిగా నిజాయితీగా ఉంటే ఇతరులతో ఎట్లా ఆడైనా మాట్లాడవచ్చు. మనం నీతిగా నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పని కానీ ఏదైనా కానీ మనలో నీతిగా నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళతో మన తప్పు లేనప్పుడు ఎట్లయినా మాట్లాడుతాం మనం. ఓకే, అది సంగతి. ధ్యాన సాధన వచ్చిన శక్తితో పుస్తకం చదివితే సత్యం అర్థమైతే మనం ధైర్యంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తాం. ఓషో అంటారు కదా, ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు మీరు, ఎవరు ఏ తప్పు చేయలేదని. వావ్, ఇది బాగుంది. సదానంద యోగి గారి పుస్తకం ద్వారా ఏం నేర్చుకోవడం జరిగింది హరికృష్ణ? ఆ పుస్తకం ద్వారా ఆ మాస్టర్ ఇక్కడికి వచ్చారు. ఆ పుస్తకంలో చదువుతూ ఉన్నాను. పుస్తకంలో చదువుతుంటే అతను సదానంద యోగి గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ధ్యానం చెప్పడానికి వస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే
కోరికలు కోరుకుంటున్నారు. కోరికలు కోరిన తర్వాత మేము ధ్యానం చేస్తాము అని అట్లా సాధారణ యోగి గారు ఏం చేశారంటే వాళ్ళ కోరికలు తీర్చినవారు. సరే చేస్తారు దాని తర్వాత అనుకుంటే వాళ్ళు ఇంకా కొత్త కొత్త కోరికలు కోరుతున్నారు. వాళ్ళు ధ్యానం చేయట్లేదు, వాళ్ళ కోరికలు కొత్త కొత్త కోరికలు కోరుతున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఇది టెంపరీ లైఫ్ అనేది వాళ్ళకి అర్థం కాలేదు. మెడిటేషన్కి వచ్చిన తర్వాత మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటారు మెయిన్గా. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ కొత్త కొత్త కోరికలు. ధ్యానం ఎలా చేయాలి అని ఆయన చెప్తుంటే ఫస్ట్ మాకు ఈ కోరిక తీర్చాను సార్, మేము చాలా ప్రాబ్లంలో ఉన్నాము, ఇలా ఉన్నాము, ఎంత చెప్తున్నా వినట్లేదు ఎవరు. ఆ కోరిక తీర్చు సార్, ఖచ్చితంగా ధ్యానం చేస్తామంటారు, కోరికలు తీర్చుకుంటారు, మరి వెళ్తున్నారు. కోరికలు తీరినాక ధ్యానం ఎందుకు? అది కోరికలు తీర్చి ఫస్ట్ కోరికలు తీరితే చేస్తాము అంటారు. అది ఇప్పుడు చాలా మంది యువత కూడా అలాగే అంటారు కదా, ఫస్ట్ నాకు జాబ్ కావాలి, తర్వాత హాయిగా కూర్చొని ధ్యానం చేస్తా, ముందు నేను ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, నాకు లైఫ్ పార్ట్నర్ దొరికినాక నేను ప్రశాంతంగా కూర్చుంటాను, రైట్, నాకు మంచి మార్కులు కావాలి, మార్కులు అన్ని సాధించినాక హాయిగా కూర్చొని ధ్యానం చేస్తా, పుస్తకం చదువుతా అంటారు. అంటే ఇలాంటి కోరికలు ఉండద్దా మరి హరికృష్ణ? ఉండాలి కోరికలు. అంటే ఒకరి వల్ల మన కోరికలు మనమే తీర్చుకోవాలి. అది ఇప్పుడు అతను ఎన్ని రోజులైనా తీరుస్తాను, మన కోరికలు మనమే తీర్చుకోవాలి. ఒకరి వల్ల కాదు, అది ఒకరి వల్ల వచ్చే ఆనందం అది ఆనందమే కాదు, మన నుంచి మనం సంపాదించుకునే ఆనందమే అది ఆనందమే. ఒకరి వల్ల వచ్చే సంతోషం అది మనకి ఎప్పటికీ ఒక క్షణంలో వెళ్ళిపోతుంది, అది కొనాలు ఉన్నది. కరెక్ట్. సో ధ్యాన సాధన చెయ్యాలి అంటే అదో కోరిక ఇదో కోరిక కాదు, ముందు ధ్యాన సాధన చేస్తే ఏది రావాలో అది వస్తుంది, అసలు సిసలైన ఆనందం వస్తుంది. ఈ జీవితం టెంపరీ, మనం అడిగేటి అన్ని టెంపరీ అని అర్థమవుతుంది. పర్మనెంట్ వాటి కోసం మనం సాధన చేస్తాం. ఇప్పుడు యువత ఇది తెలుసుకోవాలి, మంచి పాయింట్ ఇది. నేను ఇప్పుడు చేసేటివి కోరుకునేటివి పర్మనెంట్ ఆనందాన్ని ఇస్తుందా టెంపరీగా అనేది చెక్ చేసుకోవాలి, అంతే కదా? అంతే. చాలా మంది టెంపరీగా వచ్చే వాటికి సోషల్ మీడియాలో ఉన్నాం, ఏదో కామెంట్ చేస్తున్నాం, ఏదో చూస్తున్నాం, అది టెంపరీయే, అప్పటికప్పుడే. పర్మనెంట్ ఆనందం ధ్యానంతో పుస్తకంతో వస్తుంది. వా వండర్ఫుల్. సో ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్ సజ్జన సాంగత్యం చేయడం. అదే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లతో మనం వాళ్ళ నుంచి తెలుసుకోవడం, వాళ్ళ సందేశాలు తెలుసుకోవడము, అసలు ఏమిటి వాళ్ళను ధ్యానం చేస్తే ఎటువంటి వస్తాయి అనుభవాలు వస్తాయి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల కొంతమందికి బరువుగా అనిపించడం, శరీరం తేలికగా అనిపించడం. కొంతమంది ఫస్ట్ ధ్యానం చేసే వాళ్ళు చెప్తా ఉంటారు, కూర్చున్నప్పుడు తేలికగా అవుతుంది, శరీరం బరువుగా అవుతుంది, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. చాలామంది ఆలోచనలు వస్తున్నాయని వెళ్ళిపోతారు. ఆలోచనలు తట్టుకొని ఉంటే ధ్యానం చేయడం ద్వారా ఆలోచనలు కూడా తగ్గుతూ వస్తాయి. ఫస్ట్ వాళ్ళ ఆలోచనలకు వెళ్ళిపోవడం. కొంతమంది నొప్పులు భారీగా వస్తున్నాయి, నా వల్ల కావడం లేదు, నేను కూర్చోలేకపోతున్నాను అని అంటూ ఉంటారు. అట్లా డైలీ చేయడం ద్వారా అలవాటు అవుతుంది ఆ పని. ఒక్క రోజుకే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మన బయట జనరేషన్, మనం కూర్చుంటేనే రావాలి ఎనర్జీ. అంతేగా చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను కూర్చున్నాను నాకు రాలేదు, మీకు ఎట్లా సాధ్యమైందని అంటూ ఉంటారు. డైలీ చేయడం ద్వారా అవుతుంది. ఇప్పుడు మనం డైలీ ఇప్పుడు మార్నింగ్ లేస్తానే బ్రష్ చేయడం, ఫుడ్ తినడం, అట్లాగే మనం మెడిటేషన్ కూడా ఒక పాటగా మనం అట్లా చేయాలి, డైలీ చేయాలి. అంతే కదా, బ్రషింగ్ చేయడం అనేది ఒక్క రోజులో రాలే, ఫుడ్ తినడం ఒక్క రోజులో రాలే, డ్రైవింగ్ చేయడం ఒక్క రోజులో రాలే, మొబైల్ వాడడం ఒక్క రోజులో రాలే, అది కన్సిస్టెంట్ గా చేస్తూ తెచ్చుకున్నాం. సో ఇలా ఎదుటి వాళ్ళ అనుభవం, అంటే ధ్యాన సాధన చేసి ఎదిగిన వాళ్ళ అనుభవాలు వినాలి. వాళ్ళు ఎంతసేపు చేశారు, ఎన్ని రోజులు చేస్తే ఆ మార్పు వచ్చిందో వింటే అది మనలో కూడా వస్తుంది. సో సజ్జనులు అంటే ధ్యానం చేసిన వాళ్ళు అనే అర్థం. పిరమిడ్ మాస్టర్ల నుంచి ఈ వాళ్ళ జ్ఞానాన్ని వింటూ ఉండాలి, మనం కూడా ఆచరించాలి. అది విన్నది ఆచరించాలి. ఎందుకంటే చాలా మంది వింటుంటారు, ఆ గేట్ దారితేనే వెళ్ళిపోతే మళ్ళీ నార్మల్ గా ప్రపంచకంగా మళ్ళా ఉంటారు. ఇక్కడ మనం ఏదైతే అక్కడ ఏదైతే మన క్లాస్ విన్నామో అది ఆచరించడం వల్ల మన లైఫ్ లో చేంజెస్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్. వినడం కాదు, వెళ్ళడం కాదు, అది ఆచరించాలి. వండర్ఫుల్. థర్డ్ ప్రిన్సిపల్. ఫస్ట్ ఏంటి? ధ్యానం చేయడం, సరి అయిన ధ్యానం చేయడం, చేయించడం. నెక్స్ట్ సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు చదివించడం, ఎదుటి వాళ్ళకు కూడా పంచాలి, రైట్. నెక్స్ట్ థర్డ్ సజ్జన సాంగత్యం చేయడం, అంటే ధ్యానం చేసిన వాళ్ళ అనుభవాలు వింటూ మనం కంటిన్యూగా ధ్యానం చేస్తేనే రిజల్ట్ వస్తుంది. వండర్ఫుల్. నెక్స్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ ప్రజల్ప రహితం అన్నదాన్ని అభ్యాసించడం. అంటే మామూలుగా థర్డ్ ప్రిన్సిపల్లో చాలామంది మెడిటేషన్ చేసిన తర్వాత ఎనర్జీ వస్తుంది కదా, మనం బయటకు వచ్చిన తర్వాత రకరకాల మాటలు మాట్లాడుతుంటాం. పనికి అదే మనకు మాటలు మాట్లాడడం, అవసరం లేని మాటలు, దానివల్ల ఎనర్జీ అనేది చాలా కోల్పోతాం మనం. చాలా మందికి ఏదో
వాళ్ళ నుంచి వీళ్ళకి చెప్పడం, వీళ్ళ నుంచి వాళ్ళకి చెప్పడం, అది మనకు అవసరం, మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే మాట్లాడాలి. రైట్. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడం. 2 గంటలు ధ్యానం చేసి గంటన్నర అనవసరమైన ముచ్చట్లు పెడితే యూజ్ ఉండదు. తీసుకున్న ఎనర్జీ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. ఒక్కొక్కసారి అర్ధగంట ధ్యానం చేస్తారు, గంటన్నర మాట్లాడుతూ ఉంటారు. సో మౌనంగా ఉండడం, అనవసరమైన మాట్లాడకపోవడం అనేది నెక్స్ట్ ప్రిన్సిపల్. వండర్ఫుల్. నెక్స్ట్ 4th ప్రిన్సిపల్ మౌనంగా అలవర్చుకోవడం, అదే మౌనంగా ఉండడం. రైట్. మెయిన్ మౌనంగా. ఇప్పుడు మనం వారానికి 1 రోజు 2 రోజులు మౌనంగా ఉండాలి. రైట్. మనకు అప్పుడు తెలుస్తుంది మౌనం విలువ, మౌనంగా ఉంటేనే తెలుస్తుంది. అప్పుడు ఆ రోజు తెలుస్తుంది మనకి రోజు ఎన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాము, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాము, ఆ రోజు మనకు తెలుస్తుంది. మౌనంగా ఉన్నప్పుడే తెలుస్తుంది దాని వాల్యూ. మెయిన్. సో వారానికి ఒకసారి మౌన దీక్ష చేయాలి. చాలా మంది ఉపవాసం చేస్తూ ఉంటారు. నేటి యువత డైటింగ్ చేస్తూ ఉంటారు. 14 అవర్స్ 16 అవర్స్ కొన్ని పాటిస్తూ ఉంటారు. ఒక రోజు ఇది తీసుకోకుండా ఉంటా అనేది చేస్తూ ఉంటారు కదా. సో అలా మౌన దీక్ష చేయాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడే అనవసరమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నావో తెలుస్తుంది. సో ఈ మౌనం యొక్క అనుభవం ఉందా హరికృష్ణ? నేను ఒకసారి ఉన్నాను మౌనంగా. ఆ రోజు నేను ఉన్నాను. ఆ రోజు నాకు తెలుస్తుంది ఆ రోజు ఎన్ని చెడ్డమా, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నాను, ఒకరి గురించి చెప్పడము అట్లా. ఆ రోజు నాకు తెలిసింది రోజు అంటే మౌనంగా ఉంటే ఇంత లాభం ఉందా మనకు. ఎనర్జీ కూడా ఆ రోజు మన నుంచి వెళ్ళిపోదు, ఎనర్జీ ఖర్చు అవ్వదు. అప్పుడు మనకు ఆ రోజు తెలిసింది నాకు, మౌనంగా ఉంటే ఇంత లాభమా. అసలు మనం అదే నోట్లోంచి ఏ మాట అయితే వస్తుందో పక్క వ్యక్తి దాన్ని బట్టి రియాక్ట్ అవుతాడు మనం. కానీ మనం ఎక్కువగా పనికొచ్చే మాటల కాడికి పనికిరాని మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. పనికిరాని మాటల వల్లనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఫైటింగ్లు, గలాటలు, లేదా తన అనుకున్నది జరగకపోవడానికి కూడా తన మాటలే అని కూడా తెలియదు చాలా మందికి. సో ఇది మంచి పాయింట్ హరికృష్ణ. ప్రతి యువత అనవసరమైన మాటలు మాట్లాడడం తగ్గియాలి అంటే మౌనాన్ని ప్రాక్టీస్ చేయాలి. రోజుకు 2 గంటలు లేకపోతే ఒక రోజంతా పౌర్ణమి సమయాల్లో మౌనంగా ఉండడం వల్ల వృధా మాటలు తగ్గడం వల్ల ఈ గలాటలు, డిస్టర్బెన్సెస్ ఉండవు. వండర్ఫుల్. ఇది మౌనం అనేది చాలా అల్టిమేట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎస్ హరికృష్ణ. నెక్స్ట్ 5th ప్రిన్సిపల్ ఏంటి? పౌర్ణమి రోజుల్లో విశేషంగా ధ్యానం చేయడం. ఆ రోజు ఏంటంటే ఎక్కువ శక్తి వస్తుంది. ఆ రోజు మన భూమికి పైనుంచి, విశ్వం నుంచి. ఆ రోజు మనం 24 అవర్స్ ధ్యానం చేయడం వల్ల మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ వల్ల మనం ఏదైనా పని చేసుకోవడానికి కానీ, ఏదైనా ఏకాగ్రతగా మనం చదువుకోవడానికి కానీ ఆ రోజు చేసిన తర్వాత బాగా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీ చాలా వరకు ఉపయోగించుకోవచ్చు. అలా పౌర్ణమి ధ్యానాలు చేయడం జరిగిందా? పౌర్ణమికి ముందు రోజుకి తర్వాత డిఫరెన్స్ తెలుసుకోవడం జరిగిందా? నేను ఒక రోజు చేశాను, 24 అవర్స్ కూర్చున్నాను. 24 అవర్స్ మెడిటేషన్. ఆ రోజు కూర్చున్న తర్వాత నేను మరుసటి రోజు లేచాను. అప్పుడు అనిపించింది అసలు మైండ్లో ఏ ఆలోచనలు కూడా లేవు. అసలు ఇట్లాంటి మెడిటేషన్ ఎందుకు చేయలేదు అనిపించింది. పౌర్ణమి మెడిటేషన్ అది ఇన్ని రోజులు మిస్ అయ్యానన్న ఫీలింగ్ అనిపించింది. సో ప్రతి యువత పౌర్ణమి రోజున వీలైనంత బ్రేక్ తీసుకొని ఆ రోజు మౌనంగా ధ్యానం చేస్తే అల్టిమేట్గా ఉంటుంది. వండర్ఫుల్. 5th ప్రిన్సిపల్ బాగుంది. 6th పిరమిడ్ శక్తిని ధ్యానం కోసం ఉపయోగించుకోవడం. రైట్. పిరమిడ్ పవర్ యూజ్ చేయాలి. అది కూడా 3 ఇంతల ఎనర్జీ వస్తుంది పిరమిడ్ కింద చేయడం వల్ల. మనం ఆ ఎనర్జీని అందరూ ఉపయోగించుకోవాలి. చాలా మందికి తెలియదు ఓన్లీ పిరమిడ్ గురించి. అందరు ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు పిరమిడ్ కింద. పిరమిడ్ అంటే ఏదో మన ఏంటిది, అది మమ్మీస్ని పెడతారు కదా, అది మనకెందుకు అంటారు. ఏంటి దాని అండర్స్టాండింగ్? దాని అండర్స్టాండింగ్ ఏంటంటే అక్కడ మమ్మీస్ పెట్టడం వల్ల ఆ శరీరాలు కూడా అట్లనే ఉన్నాయి, ఏం చెడిపోకుండా. కానీ చాలామంది ఏమంటారంటే చనిపోయిన వాళ్ళు అక్కడ పిరమిడ్ కింద పెడతారు అని చాలామంది చాలా రకాలుగా అంటారు. అది చనిపోయిన ఇప్పుడు మనం బయట పెట్టి ఒక శరీరం అక్కడ లోపల పెట్టి చూస్తే బయట పెట్టిన శరీరం ఎమ్మడే కుళ్ళిపోవడం కానీ ఒక వారం రోజులకి అంతా అయిపోతుంది. కానీ పిరమిడ్లో పెట్టిన కానీ ఆ శరీరాన్ని అట్లనే ఏం తేడా, ఏం చేంజ్ కాకుండా అట్లనే ఉండదు. అది చనిపోయిన శరీరమే అంత ఫ్రెష్గా ఉంటే మరి మనం బ్రతికున్న మనం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటాం కదా. అంటే ఆ శక్తి బాగా డెవలప్ చేసుకోగలుగుతాం మనం, పిరమిడ్ పవర్. రైట్. సో పిరమిడ్ పవర్ని యూజ్ చేయాలి. పిరమిడ్లో
ఏంటి ఈ పిరమిడ్ టెక్నాలజీ ఏంటి? ఈ జనరేషన్కి అర్థం అవ్వాలి కదా అది. ఇప్పుడున్న యువతకి చాలా మందికి టైం ఉండదు. ఎక్కువ శాతం మంది నాకు టైం లేదు ప్రతి ఒక్కరూ టైం లేదు అదే అంటుంటారు. ఎవరికి ఏది చెప్పినా కానీ ప్రతి ఒక్కరు అదే చెప్తారు. మన పిరమిడ్ కింద 1 గంట చేయడం వల్ల మనకు ఎనర్జీ అనేది 3 ఇంతల ఎనర్జీ తెచ్చుకోగలుగుతాం. రైట్, బయట 3 గంటలు సాధన చేసిన దానికి సమానం. వండర్ఫుల్. ఆలోచనలు కూడా తొందరగా తగ్గుతాయి. ఆలోచన. అదే బయట 1 నిమిషానికి 20 ఆలోచనలు వస్తే పిరమిడ్లో కూర్చున్నప్పుడు 5 ఆలోచనలే. అంటే మనస్సుని తొందరగా శూన్యం చేసుకోవాలనుకున్న వాళ్ళు పిరమిడ్లో ధ్యానం చేయాలి. బాగుంది. 7th ప్రిన్సిపల్. నెక్స్ట్, అలోపతి మందులు ఏ మాత్రం వాడకపోవడం, వాటిని పూర్తిగా వ్యతిరేకించడం. మందులు వాడకపోతే ఎట్లా మరి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం కదా, దానివల్ల ఆ ఎనర్జీ వల్ల మనకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఎనర్జీతో మనం క్యూర్ చేసుకోవచ్చు. చాలామందికి ఇది తెలియదు. ఇప్పుడు ఆ మందులు ఈ మందులు వాడడం వల్ల అక్కడ నొప్పి తగ్గుతుంది కానీ ఆ రోగం అనేది తగ్గదు. అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ వస్తుంది. చాలా మందికి తెలియదు. అంటే ప్రతిదానికి మెడిసిన్ అక్కర్లేదు కదా, చిన్న చిన్న వాటికి కదా. కాబట్టి మన ధ్యాన శక్తితోనే మనం తగ్గించుకోవచ్చు అని అర్థం. అలా ఎక్స్పెరిమెంట్ ఏమైనా చేయడం జరిగిందా? జరిగింది. నాకు జలుబు రావడం కానీ జ్వరం రావడం కానీ జరిగింది. నేను అనుకున్నాను అప్పుడే నీ ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలి అని నేను సంకల్ప శక్తి పెట్టుకున్నాను. అట్లానే చేశాను, ధ్యానం కూడా చేశాను, తగ్గడం కూడా జరిగింది. సో ప్రతి చిన్నదానికి మెడిసిన్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చిన్నది జలుబు వచ్చినా తుమ్ము వచ్చినా ఏదొచ్చినా చిన్న వాటికి వాడుతూ ఉంటారు. లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది యువతకు చాలా ఇంపార్టెంట్ సజెషన్. సో మీరు మందుల ఖర్చులు ఉండవు కదా, అనవసరమైన ఆలోచనలు ఉండవు, హాయిగా పిరమిడ్లో ధ్యానం చేసుకోవచ్చు. రైట్, వండర్ఫుల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి హరికృష్ణ? ఏ మాత్రం మాంసం తినకపోవడం, వాటిని పూర్తిగా వ్యతిరేకించడం. గుడ్డుతో సహానా? గుడ్డు శాకాహారం అంటారుగా అందరూ. జంతువుల నుంచి వచ్చేది ఏదైనా కానీ నాన్ వెజ్ కిందకి వస్తుంది. శాకాహారం అనబడదు. శాకాహారం చాలా మంది డాక్టర్లు చెప్పారు వెజిటేరియన్ అని, తింటే హెల్త్కు మంచిది. అది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ వ్యాపారం కోసం. చాలా మంది అది అమ్ముడు పోవాలని చికెన్ తింటే మంచిది, మటన్ తింటే మంచిది, ఎముకలు కానీ చెప్తా ఉంటారు. అది వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళు చేయడం కోసం అట్లా చెప్తా ఉంటారు. మనకు ఇచ్చింది ఏంది? ప్రకృతి మనకు చెట్ల నుంచి వచ్చేది మాత్రమే మనం తీసుకోవాలి. రైట్. ఇప్పుడు హరికృష్ణ, ఇంతకు ముందు ధ్యానానికి ముందు మాంసాహారం తినడం జరిగిందా? ధ్యానం తిన్నప్పుడు శరీరము మనసు భావాలు ఎలా ఉండే, మానేసిన తర్వాత శరీరం మనసు భావాలు ఎలా ఉన్నాయి? నేను ధ్యానం చేయకముందు అప్పుడు బాగా తినేవాడిని, నాకు తెలిసేది కాదు రసపులు. అప్పుడు తినేటప్పుడు కొంచెం ఏదో మజ్జుగా అంత ఏదో కడుపుగా అంత ఉప్పినట్టుగా తినేటప్పుడు బాగుంటుంది. తిన్న తర్వాతనే అంత రియాక్ట్ అయ్యేది, ఏదో తెలియని. చేతులు కూడా చాలా భయంకరంగా స్మెల్ రావడం కానీ తినేటప్పుడు. బాడీ స్మెల్ కూడా వచ్చేదా? మొత్తం అంతా బాడీ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్. ఒక కుక్క చనిపోతే ఎట్లా ఉంటుంది ఆ స్మెల్, అట్లా ఉండేది. అంటే భయంకరంగా లోపల. తినేటప్పుడు ఆ టేస్ట్ ఎందుకో తెలియదు, టేస్ట్ ఆ స్మెల్ కి బాగా తినేతుంది. తిన్న తర్వాత దాని రియాక్ట్ తెలిసేది. అప్పుడు తిన్న తర్వాత భయంకరంగా ఆ కడుపులో అనిపించడము, చాలాసార్లు బయటికి అట్లా వెళ్ళడము, చాలాసార్లు రోజులు ఉండేది కాదు. కానీ వెజిటేరియన్ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో, నాన్ వెజ్ తినకుండా ఎప్పుడైతే నేను మానుకున్నానో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెజిటేరియన్ తిన్న తర్వాత ఏది తిన్నా కానీ రోజులు దాన్ని ప్రశాంతంగా మనం అరిగించుకోవడం కానీ, తిన్న తర్వాత ఫ్రీగా ఉంటుంది. తిన్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిన్న తర్వాత బాడీ స్మెల్ కూడా బాగా ప్రశాంతంగా ఉంది. బాడీ స్మెల్ లేదు, బ్యాడ్ స్మెల్ రావట్లా. ఇంకోటి ఏంటంటే అది చికెన్ తినాల్సింది, మటన్ తినాల్సింది, కొర్ర దంతాలు ఉంటాయి కదా, కూర దంతాలు. అవి వాటికి జంతువులకి మాత్రమే, పులికి సింహానికి అవి దానికి కూర దంతాలు ఉంటాయి, అవి తింటాయి. మనుషులకు కాదు. మనకి ఏంటంటే చెట్ల నుంచి వచ్చినది మాత్రమే. ఇప్పుడు ఒక ఆవు ఉంది, అది గడ్డి మాత్రమే తింటుంది, కానీ చికెన్ తినదు. ఎంత ఆకలి అయినా కానీ చికెన్ తినదు, గడ్డి మాత్రమే తింటుంది. ఇప్పుడు ఒక పులి సింహం ఉంది, అది చికెన్ మటన్ అవే తింటాయి, దానికి దంతాలు ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు గడ్డి తినదు. కానీ మన మనసులో మాత్రం ఇంత బుద్ధిన్నా కానీ ఇంత తెలివిన్నా కానీ మనం చికెన్ అది తింటా ఉంటాం. మన జీర్ణ వ్యవస్థ కూడా అరిగించుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది మాంసాహారం తినడం వల్ల. చాలా మంది అంటే ఆ బండి మీద ఆ స్మెల్ గిల్లి తింటారు, కానీ తిన్న తర్వాత దాని రియాక్ట్ అనేది తిన్న తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే చుట్టుపక్కల అది తినడం వల్ల కూడా చాలా గొడవలు వస్తాయి. అది తినడం వల్ల కూడా
మన తినడం వల్ల కోపము ద్వేషం అన్నీ పెరిగిపోతాయి. వచ్చా అది కోసినప్పుడు అది భయానికి ఎంత లోనవుతుందో మనం తిన్న తర్వాత అది మనకు కనబడుతుంది. ఓకే. అది కోసినప్పుడు మనం చూడాలి దాన్ని, అది తట్టుకొని అవును, కోసినప్పుడు ఎంత గిలగిలా కొట్టుకుంటుందో తెలుస్తుంది మనకి. ప్లస్ అది కూడా స్మెల్ వస్తూ ఉంటదిగా, ఆ స్మెల్ వస్తూ ఉంటది. ఆ మసాలాలు అవి ఏమి యాడ్ చేయకుండా తినమనండి, కానీ ఎవరు తిన పచ్చి కూరగాయలు తినమంటే అట్నే తింటాం. పచ్చి కూరగాయలు ఎలాంటి స్మెల్ ఉండదు. ఎలాంటి స్మెల్ ఉండదు. ఇంతకుముందు హైదరాబాద్ లో మొత్తం ఎక్కడంటే అక్కడ ఆ ఆయిల్లో ఫ్రై చేసే ఆ ఫిష్ ఎక్కడికి వెళ్ళినా ఆ స్మెల్ వచ్చేది. ఆ కారాల మసాలాలు వేయడం వల్ల స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక చనిపోయిన దాన్ని తింటున్నాం మనం. ఇప్పుడు చనిపోయిన మనిషిని ఎక్కడ బుడుస్తాం? భూమిలో బుడుస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మన కడుపులో బుడుచుకుంటున్నాం. చనిపోయిన జంతువుని లోపలేస్తున్నాం, కడుపులో బుడుచుకుంటున్నాం. ఓకే. సో శాకాహారిగా మారడం వల్ల శారీరక ఆరోగ్యం ఉంటుంది, స్టమక్ హాయిగా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఉండదు, బాడీ ఏ నెగటివ్ భావాలు ఉండవు, ఈర్ష్యా ద్వేషాల నుండి కొట్లాటుకునే నేచర్ నుండి ప్రశాంతంగా ఉంటాం. ఇప్పుడు చూసుకుంటే ప్రతి దేవుని దగ్గర కోడి కోయడం, మేక కోయడం, వాళ్ళు అనుకొని ఏమంటే దేవుని పేరు చెప్పి కోసుకొని తింటున్నారు. మరి ఊర్లలో అదే కదా చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే మనం ఏదైనా జాతర కానీ ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ ప్రతి దాని ఒక జీవిని కోయడం, అది కోయడం వల్ల మనం తినడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి వాళ్ళకి తెలియడం లేదు. మనం చెప్పినా కానీ ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారము, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం, ఇది తినాలి, ఇది చెయ్యాలి, లేకపోతే మళ్ళీ 10 మందిలో ఏదైనా అనుకుంటారు. మనకి కంపల్సరీ వాళ్ళు పెట్టారు ఇక్కడ మనం కూడా కొయ్యాలి, వాళ్ళు చేశారు మనం చేయాలి అంటే వాళ్ళు వీళ్ళు తినాలని దేవుని పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి మొత్తాన్ని కోసుకొని తింటున్నారు వాళ్ళు. అది అన్ని నేపాలే తప్ప ఏం లేదా? ఏం లేదు దాంట్లో. తినడం వల్ల సో ప్రతి యువత గనక ఇలా డిసైడ్ చేసుకుంటే ఎన్నో జంతువులు రక్షింపబడితే ఇప్పుడున్న అకాల వర్షాలు, ఈ అకాల అనావృష్టి, అతివృష్టి అనేది బాగా తగ్గిస్తాం. మీ యూత్ అనే వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు కరెక్ట్ అల్టిమేట్ పాయింట్ ఇది. హరికృష్ణ, ఇప్పుడు యువతే భవిష్యత్, అంతా యువతదే కదా. ప్రపంచం అంతా ఉన్న యువత మేల్కొని శాకాహారులు అయితే గనక ఎన్ని జంతువులు, ఎంత పర్యావరణం రక్షించబడుతుంది. సో జంతువుల్ని హింసించడం వల్ల ఇంకెన్ని అనర్థాలకు దారితీస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత వేడి పెరిగింది, దానికి కారణం ఇదే కదా. ఇప్పుడు చూసుకుంటే మన భూమాత కూడా ఇప్పుడు ఎంత ఎండకి తట్టుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు బయటికి వెళ్తే ఒక్క సెకండ్ అటు నిలవలేకపోతున్నాం. అది ఇప్పుడు మనం ప్రకృతికి ఇంత హాని చేస్తుంటే మనకు కూడా చేస్తుంది కదా. మనం ఎంత చేస్తే, ఎంత మంచి పని చేస్తే అది కూడా మనకు అంత మంచి పని చేస్తుంది. మనం చెడ్డ పని చేస్తున్నాం కాబట్టే కదా మనకు, కానీ మన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అవును, ఎస్ హరికృష్ణ, ఇది అల్టిమేట్ పాయింట్. ఇది స్పిరిచువల్ కోషంట్ని పెంచుకోవడానికి ఒక అత్యుత్తమమైనటువంటి ప్రిన్సిపల్ ఇది. రైట్, నెక్స్ట్ ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండడం, అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉండడం. రైట్, ఇప్పుడు చాలా మంది ట్రెక్కింగ్ కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును, ఆ ప్రకృతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆ వాతావరణం కానీ మనం చూసి అక్కడ మెడిటేషన్ చేయడం ద్వారా మనకు ప్రశాంతంగా ఉంటుంది మనసు అనేది. ఆ ప్రకృతిలో చేయడం వల్ల అక్కడ ఉండే అడవుల్లో ఉండే నెమలికలు కానీ, ఆ పక్షుల కోయిలలు కానీ, ఆ సౌండ్ కానీ మనకు చాలా ఆహ్లాదకరంగా వినేటట్టుగా బాగా ఉంటుంది. హరికృష్ణ, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఎప్పుడు బిజీ ఉంటావు కదా, ఎప్పుడైనా ప్రకృతికి వెళ్ళడం జరిగిందా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వెళ్ళడం జరిగింది. అంటే ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా వెళ్తా ఉంటాను. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా అట్లా తీసుకెళ్తా ఉంటాను. వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళడం వల్ల మనసు ప్రశాంతంగా, ఏదో తెలియని ఆనందం. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళడం వల్ల అక్కడ మనం ప్రశాంతమైన అక్కడ వాతావరణం, అక్కడ ఏ నెగిటివ్ థాట్స్ కూడా ఇక్కడ ఏముండవు. ఆ చుట్టుపక్కల మెయిన్ ప్రశాంతం. అక్కడ ఏంటంటే అడవిలో జంతువులు, ఆ వాటర్ అలా చూసుకుంటే ప్రశాంతంగా అన్ని స్వచ్ఛంగా ఉంటాయి. అన్ని స్వచ్ఛంగా ఉంటాయి అక్కడ. అలాగే మనం ఈ ప్రకృతి పరిసరాల్లోనే మనం పిరమిడ్లు కూడా నిర్మాణం జరిగినాయి కదా. అటు వెళ్తే అన్ని ఇప్పుడున్న ప్రిన్సిపల్స్ అన్ని ఆచరించవచ్చు. బెంగళూరు పిరమిడ్ అయినా, కడతాల్ కైలాసపురి పిరమిడ్ అయినా వెళ్ళడం జరిగిందా? అక్కడ ఎలా ఉంటది ప్రకృతి? ఫస్ట్ అక్కడికి వెళ్ళేప్పుడు చూశాను కడతాల్కి. ఇట్లాంటి ప్లేస్ సార్ ఎంచుకోవడం, ఫస్ట్ సార్ ఏదైతే చెప్పాడో ఇక్కడ మనకు వాటర్ కావాలి, ఇట్లా దూరంగా ఉండాలి, అక్కడ ప్లేస్ పెద్ద ప్లేస్ ఉండాలి అని సార్ ఎట్లయితే కోరుకున్నాడో అలానే వచ్చింది అక్కడ ప్లేస్. సార్ ఏదైతే కోరుకున్నాడో అక్కడ చాలామంది రావడం కానీ, ఎంతమంది వచ్చినా కానీ అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ చేయడం కానీ,
ఆ చుట్టుపక్కల అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ చేయడం కానీ అక్కడ మొత్తం అవైలబిలిటీ ఉంది అక్కడ మొత్తం Right. చుట్టుపక్కల మొత్తం అడవి ఉంది కాబట్టి మంచి trekking కూడా చేయొచ్చు. ట్రెక్కింగ్ కూడా ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చుట్టుపక్కల చాలా దూరంగా చాలా ప్రశాంతంగా అక్కడ అడవిలో ప్రశాంత ట్రెక్కింగ్ కూడా చేసే అవకాశం కూడా మనకు అక్కడ దొరికిందంటే మన బ్రహ్మస్పతి శాస్త్రానికి ఎంతో కృతజ్ఞత. ఎస్, చాలా అద్భుతం. సో ప్రకృతి విహారం చేయాలనుకున్న ప్రతి యువత మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ప్రదేశాలకి నెలకు ఒక్కసారో లేదా 2 నెలలకు ఒకసారో వెళ్తే కనుక ఇవన్నీ కవర్ అయిపోతాయి. వండర్ఫుల్. నెక్స్ట్, ప్రత్యేక వేషధారణ అనేది లేకపోవడం, కర్మకాండాలు చేయకపోవడం. అయ్యో, ఇప్పుడు మనం ధ్యానానికి వెళ్ళినప్పుడు ఆ బట్టలు వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఏ యూనిఫామ్ లేదా? యూనిఫామ్ లేదు. మన ఏ PSSM లో యూనిఫామ్ లేదా? లేదు, వాళ్ళ ఇష్టం ఏదన్నా ఉండవచ్చు. తెల్ల బట్టలు వేసుకోవాలి, లేకపోతే బ్లాక్ కలర్ అవి వేసుకోవాలి. కొంతమందికి నచ్చదు, ఈ కలర్ నాకు నచ్చదు, ఇవే వేసుకోవచ్చు అని కొంతమంది అట్లా విరుద్ధంగా ఉంటారు. ఎవరికి ఏ డ్రెస్ నచ్చితే అది వేసుకొని రావచ్చు. అది మెయిన్. కొంతమందికి ఆ కలర్ నచ్చదు, కొంతమందికి ఈ కలర్ నాకు నచ్చుతుంది అంటారు. ఆ టైం లేకుండా ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చి చేసుకొని ఉండొచ్చు. ఇంకొకటి కర్మకాండాలు చేయకపోవడం. ఇప్పుడు మంచి చనిపోయిన తర్వాత ఒక కోడింగ్ కోయడం కానీ అట్లా భోజనాలు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. మనిషి ఉన్నప్పుడు సక్రమంగా చూసుకోరు, చనిపోయిన తర్వాత దాని ప్లేస్లో ఒక జీవిని కోస్తూ ఉంటారు, బతికిన జీవిని కూడా. ఇది అల్టిమేట్ పాయింట్. ఆల్రెడీ మనిషి వెళ్ళిపోయాడు, మళ్ళీ జంతువులను కూడా చంపడం ఎందుకు? 1-2 కాదు, ఎన్నో. మనిషి పుట్టినందుకు ఆనందంగా జంతువులను చంపుతున్నాం, మనిషి చనిపోయిండని చంపుతున్నాం. ఇద్దరు భార్య అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే జంతువులను చంపడం. ఆలోచించాల్సిన టైం వచ్చిందంటావు. అవును. ఇప్పుడు యువతకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మేమే ఉన్నాం, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే అయిపోయా, అక్కడ పబ్కి వెళ్దాం, చికెన్ తిందాం, మటన్ తిందాం, అది తిందాం అంటారు. కానీ 1 గంట ధ్యానం చేద్దాం. అసలు ఇప్పుడు మనం చూసుకుంటే మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు అతను సాఫ్ట్వేర్ అయ్యాడు, నువ్వు కూడా సాఫ్ట్వేర్ అవ్వాలి అంటారు. ఇప్పుడు అతను బుద్ధుడు అయ్యాడు, మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలి, తెలుసుకోవాలి. ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేయమన్నారు అన్నారు. అదే అన్నారు ఎందుకో. అరే హరికృష్ణ ధ్యానం చేస్తున్నాడు, నువ్వు చేయి అన్నారు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, బాగా సంపాదిస్తున్నాడు, నువ్వు కూడా సంపాదించి అంటారేమో. నేను వాళ్ళకి చెప్పాను, ఇటని మెడిటేషన్ ద్వారానే నాకు జాబ్ కూడా వచ్చింది. అవునా? 10th క్లాస్లో నాకు చాలా చాలా తక్కువ వచ్చే మార్కులు. నేను అనుకునేవాడిని నాకు వస్తుందో లేదా అని. నేను ఒకటే సంకల్పం పెట్టుకున్నాను, నాకు ఇట మెడిటేషన్ కూర్చున్నా. నేను చెప్పాను, ఇట మెడిటేషన్ నేను కూర్చుంటున్నాను, నాకు ఇట జాబ్ కావాలని సంకల్పం పెట్టుకుని కూర్చున్నాను. అంటే 10th లో నార్మల్ మార్క్స్, ఇంటర్మీడియట్ లో డిగ్రీలు నార్మలే. రైట్. ఈ ధ్యానంలోకి వచ్చినాక జాబ్ ఎలా క్రియేట్ చేసుకున్నా చెప్పాలి. అక్కడ జాబ్ ఇది నేను రాకముందుకు నా లోపల ఒకటే ఆలోచన, జాబ్ జాబ్ జాబ్. ఇప్పుడు యువతకు కూడా చాలామంది చాలా కోచింగ్లు తీసుకొని చాలా అక్కడికి ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత జాబులు లేక చాలా చాలా తగతగలాడబడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబులు రాక ఇంట్లో అంటే వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళు అడిగి వాళ్ళకి జాబ్ వచ్చింది, నీకెందుకు ఇంకా రాలేదు, ఇంకా ఏం చేస్తున్నావు అని ఆలోచన. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చదివి వాళ్ళు రాస్తున్న దానికి ఇక్కడ వచ్చిన వాళ్ళ ఆలోచనలు పూర్తిగా వాళ్ళ మైండ్లో అవే రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి సక్రమంగా నైట్ కూడా నిద్ర కూడా పట్టడం లేదు వాళ్ళకి. చాలా మంది యువత నిద్రపోవట్లా, నిజం. మెయిన్ ఇది ఆలోచన వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది వాళ్ళకి. మెయిన్గా అసలు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం అర్థం కావడం. తల్లిదండ్రులకు ఆన్సర్ చెప్పలేక, తీసుకున్న కోచింగ్ కి న్యాయం చేయలేక, అనుకున్నది జాబ్ సంపాదించలేక. రైట్. అలాంటి వాళ్ళు ఏం చేస్తే క్రియేట్ చేసుకోవచ్చు? హరికృష్ణ ఎలా క్రియేట్ చేసుకున్నాడు హరికృష్ణ? నేను ఒకటి ధ్యానం చేయడం ద్వారానే మెయిన్. మనం ధ్యానం చేయడం ద్వారా మనకు ఆలోచనలన్నీ తగ్గుతూ వస్తాయి. ఫస్ట్ అందరం మనం కూర్చుంటాను, నాకు ఆలోచనలు తగ్గాలి టైంలో మనం చేయడం ద్వారా ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. మనం ఈ మెడిటేషన్ ఆ ప్రాసెస్ చేయడం ద్వారా మన మైండ్లో నుంచి ఆలోచనలు వెళ్ళడం ద్వారా మనకి ఏకాగ్రత, ఫోకస్ అనేది పెరుగుతుంది బాగా. వండర్ఫుల్. సో దానివల్ల ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చా? ఏదైనా. ధ్యానం చేసిన తర్వాత సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకోవడం జరిగిందా? అదే ఇప్పుడు నేను అనుకున్నాను. అప్పుడు నేను ధ్యానం రాకముందుకు నాకు నేను చదివిన చదువుకు నేను చేసే జాబ్కు ఏమొస్తుంది అని నేను అనుకునేవాడిని. ఏంటి స్టడీ? బీటెక్ అయిపోయింది కానీ ఏమొస్తుంది అనుకున్నాం. అంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను మెయిన్గా. ఓకే. అది నేను అనుకున్నాను ఇక్కడ ఏమొస్తుంది, నేను చదివే చదువుకి ఇక్కడ వచ్చే మార్కులు నేను అనుకునేవాడు. కానీ ధ్యానం చేయడం వల్ల నాకు నా మీద నమ్మకం కలిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ యువతకి ఏంటంటే చాలా మంది వాళ్ళ మీద నమ్మకం లేదు. ఫస్ట్ నాకు వచ్చిన మార్కులు తక్కువ, ఇది తక్కువ. నువ్వు ధ్యానం చేయడం వల్ల ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. నువ్వు సెల్ఫ్ లవ్ అనేది నీకు ఉండాలి కంపల్సరీ.
వాళ్ళన్నారు వీళ్ళన్నారు నాకు రాదు, నాకు అది లేదు ఇది లేదు. నువ్వు ధ్యానం చేయడం వల్ల నీకేంటంటే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఫస్ట్ రైట్, మైండ్ పీస్ఫుల్గా అవుతుంది. నువ్వు ఏదైనా చదువుకున్నా కానీ ఏదైనా నువ్వు ఎగ్జామ్ రాసినా కానీ నువ్వు ఏకాగ్రతతో బాగా దాన్ని కంప్లీట్ చేయగలవు. మెయిన్గా దాన్ని లీలమై ఫోకస్గా. రైట్ రైట్. మొత్తం మీద అన్ని కన్ఫ్యూజన్స్ నుంచి బయటపడి క్లియర్ అయిపోయిన తర్వాత ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతాం. అంతటి శక్తి ధ్యాన శక్తి ఇస్తుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకేం ప్రిన్సిపల్ ఉంది? చిన్న వయసు నుండి ప్రతి ఒక్కరికి ధ్యాన శిక్షణ ఇవ్వడం. చిన్నప్పటి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు మొక్కై వంగనేదే ఇంకా మానే వంగుతుందా అని. మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేపేయడం ద్వారా వాళ్ళకి ఆలోచనలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళ మెడిటేషన్ కూర్చోవడం వల్ల వాళ్ళకి మనం కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకు తొందరగా జ్ఞానాన్ని అందుకుంటారు వాళ్ళు. ఇప్పుడున్న యువతకి మనం చెప్తా ఉంటే చాలామంది ఇనే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే తొందరగా ఆ జాబ్ తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, ఆ టెన్షన్లో ఉంటారు. వాళ్ళు మెడిటేషన్ చేసే టైం లేదు. చాలామంది అంటూ ఉంటారు నాకు టైం లేదు. పెద్దవాళ్ళు అందరూ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు చేసేది కాదు, ముసలి వాళ్ళు అయిన తర్వాత మెడిటేషన్ చేసేది అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు చేసేంత టైం లేదు. నాకు జాబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నాకు డబ్బు కావాలి, మెయిన్ డబ్బు కావాలి. జాబ్ వచ్చినాక, డబ్బు వచ్చినాక, పెళ్ళి అయినాక, పిల్లలు పుట్టిన తర్వాత, కారు ఉన్న తర్వాత అనుకుంటారు. అవును, ఎంత వీలైతే అంత చిన్నప్పుడే చేయాలి. ఓ వండర్ఫుల్, నైస్. నువ్వు ఏ ఏజ్లో స్టార్ట్ చేసినావు ధ్యానము హరికృష్ణ? నేను 19లో స్టార్ట్ చేశాను. 19 yearsలో, 19వ ఏటనే ధ్యాన సాధన చేశాను. స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే అప్పుడు చేశాను ఒక 1 week. అంతగా నాకు తెలిసేది కాదు మెడిటేషన్. అప్పుడు మెడిటేషన్ అంతగా తెలిసేది కాదు. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ గురుస్థాన్ అని ఒకటి ఉంది. ఇక్కడ మన ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ ఉంది. అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది డైలీ ఒక మాస్టర్ రావడం, క్లాస్ చెప్పడం. 21 days జరుగుతుంది అక్కడ మంత్లీ. రైట్. అక్కడ వాలంటీర్లు చెప్పడం కానీ ధ్యానం ఎలా చేయాలి, అక్కడ బుక్స్ కూడా ఉంటాయి. సో రెగ్యులర్ గా ధ్యాన సాధన చేయడం, సెంటర్స్ కి వెళ్ళడం వల్ల కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చాలా అద్భుతమైన ప్రిన్సిపల్స్ హరికృష్ణ. చివరగా మన యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే ఇప్పుడున్న యూత్కి ఇప్పుడు మనం చాలా ఈ బిజీ లైఫ్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మన మీద మనకే అవగాహన లేకుండా పోతుంది. ఏ పని చేయాలన్నా కూడా ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఎన్ని పని చేయాలనే ఆలోచనల వల్ల మనం చేయలేకపోతున్నాం. దాంట్లో ఫోకస్గా కూడా మనం ఉండలేకపోతున్నాం. 10 మంది 10 రకాలు అట్లా చేయండి, 10 మంది చెప్పేసరికి మనం ఏ పని చేయాలో మనకే నమ్మకం లేకుండా పోయింది. ఆ పని చేద్దామా, ఇది చేద్దామా, అంత కన్ఫ్యూజన్. ఇప్పుడున్న జనరేషన్ అంత కన్ఫ్యూజన్. ఇప్పుడు మనం చూసుకుంటే యూత్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ యూత్ అయితే జాబ్ కోసం ఎంతో తగతగలాడిపోతున్నారు. ఏ చదువుకున్నారో ఏ జాబ్ చేస్తున్నారో వాళ్ళకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాం అనేది అర్థం కావట్లేదు. ఆలోచన వల్ల ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇక్కడ ఏదో చేస్తూ పార్ట్ టైంగా చేస్తూ అట్లా గడిచిపోతున్నాం. వాళ్ళ ఆలోచనలు మెయిన్. వాళ్ళకు వచ్చే ఆలోచన వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా ఖరాబ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏంటి, అలాంటి వాళ్ళందరూ సాధన చేయాలా? యువర్ మెసేజ్? రైట్, వండర్ఫుల్. మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్కి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, వాళ్ళు మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను ప్రజెంట్, నేను మెడిటేషన్ చేయము నేను అనుకున్నా అంటే నేను ఈ భూమి ఉన్నంత వరకు నాకు ఈ కష్టాలే తప్పవు, ఇవి తప్ప అనుకునేవాడిని. కానీ ఈ మెడిటేషన్ నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆఫ్టర్ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఈ మెడిటేషన్లో అంతా ఉంది, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్, ఇది అల్టిమేట్ హరికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, స్పిరిచువల్ కోషెంట్ ఎందుకు అవసరం, ఆధ్యాత్మికత అంటే యువత ఉన్న కన్ఫ్యూజన్లో విద్యార్థులు యువత 10 మంది 10 రకాలుగా చెప్పి వీళ్ళేం చేయాలో అర్థం కాక చదువుకున్నది ఒకటి చేస్తున్నది ఒకటి ఇలా సతమతం అవుతున్న ప్రతి ఒక్క యువత, ఇంకా నా జీవితం అంతా కష్టాలే ఉంటాయి అనుకున్న ఒక హరికృష్ణ అనే యువకుడు ధ్యాన సాధన చేసి ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎన్ని ప్రిన్సిపల్స్ని ఆచరించారు. ధ్యాన సాధన చేయడం, పుస్తకాలు చదవడం, శాకాహారిగా ఉండడం, చక్కని ప్రకృతితో విహారం చేయడం, సజ్జన సాంగత్యం చేయడం, మౌనం పాటించడం, ఇవన్నీ పాటించిన తర్వాత తనకంటూ ఒక అద్భుతమైన జాబ్ని క్రియేట్ చేసుకొని అందరూ కూడా ధ్యానం చేస్తే ఇలా అవుతారు అని వారు నిరూపించారు. కాబట్టి మై డియర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయండి. మీ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి, చక్కని పుస్తకాలు చదవండి. మీకు అద్భుతమైన క్లారిటీ వస్తుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. మీకు కావాల్సిన అన్నీ
క్రియేట్ చేసుకోగలుగుతారు. ఈ భూమి మీదకి వచ్చింది కష్టాలు ఇబ్బందులు పడడానికి కాదు, అనుకున్నది సాధించడానికి అని మీరే తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరింత మందికి అందిస్తూ ఇంకా మీకు ఏ కార్యక్రమాలు కావాలో మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్